ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మనము ఎజ్రా పుస్తకం నుండి కొన్ని వాక్య భాగాల్ని ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా చాప్టర్ 1ని మనం ఈరోజు మెడిటేట్ చేసుకుందాము. అయితే ప్రియులారా, చాప్టర్ 1లో దేవుడు మనకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఏంటంటే, ఇక్కడ కొరేషు రాజు, ఆయన అన్యుడైనప్పటికీ, ఆయన పార్సీకపు రాజు అయినప్పటికీ దేవుడు ఆయనతో మాట్లాడిన దాన్ని బట్టి దేవుడు ఒక్కసారి మాత్రమే ఆయనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, తన మందిరాన్ని పునరుద్ధరించడం కోసము. అయితే ఆయన ఆ మాటకు లోబడి, మనం ఇక్కడ ఫస్ట్ వర్స్లో చూడొచ్చు, దేవుడు కొరేషు మనసును ప్రేరేపింపగా, అయితే ఆ రాజు ఏం చేశాడంటే, దేవుడు ఎప్పుడైతే తనతో మాట్లాడాడో ఆయన తన రాజాధికారాన్ని అంతా ఉపయోగించి దేవుడి యొక్క మందిరాన్ని యెరూషలేములో కట్టించడం కోసము సకల విధమైన ప్రయత్నాలని చేశాడనమాట. అంటే ఆయన రాజుగా ఆయన ఒక రూల్ తీసి అంత దేశమంతటా ప్రకటించడమే కాకుండా అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలకు, ముఖ్యంగా యూదా ప్రజలకు ఏమని చెప్పాడంటే, మీరు మీ దేశంలోకి వెళ్ళి, అంటే యెరూషలేములోకి వెళ్ళి అక్కడ దేవుని మందిరాన్ని పునరుద్ధరించడానికి మీరు ఇనిషియేట్ తీసుకొని మీరు ఏదైతే ఇవ్వాలని ఆశపడుతున్నారో మీరు ఇవ్వమని చెప్పేసి వారిని ఎంకరేజ్ చేయడం కూడా చూడొచ్చు. అదేవిధంగా ఇంకా ఆయన వాళ్ళని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తాడంటే, మీ దేవుడు మీకు తోడై ఉంటాడు, మీరు మందిరాన్ని కట్టాలని మీరు వెళ్ళినప్పుడు దేవుడు మీకు తోడై ఉంటాడు అని చెప్పేసి ఆయన చెప్పి ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ముఖ్యంగా ప్రియులారా, ఇక్కడ మనం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన అన్యుడైన పారసీకపు రాజు అయినప్పటికీ ఆయన దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఉన్నాడు. దేవుడు ఒక్కసారి మాట్లాడితే ఆయన తన జీవితకాలం అంతా లోబడి ఉన్నాడు. అదేవిధంగా మన జీవితంలో దేవుడు మనతో ఎన్నోసార్లు మాట్లాడుతున్నాడు, కానీ మనం ఎంతవరకు లోబడుతున్నాము, మనము ఎంతవరకు మన విధేయతని మన క్రియారూపంలో చూపిస్తున్నాము అనేది ఈరోజు మనం పరీక్షించుకుందాం మన జీవితాలలో. రెండవ విషయంగా ఇక్కడ ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు బబులోన్ దేశంకి తీసుకొని పోబడినప్పుడు నెబుకద్నెజర్ రాజా ఆ దేశంలో ఉన్న మంచి శ్రేష్టమైన వస్తువులన్నిటినీ, వెండి బంగారముతో చేయించిన వస్తువులన్నిటినీ మందిరంలో నుండి తీసుకొని వెళ్ళినట్లుగా చూడొచ్చు, యెరూషలేము మందిరంలో నుండి. అయితే ఇక్కడ దేవుడు కొరేషుతో మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ బబులోన్ దేశంలోనికి తీసుకొని వచ్చిన ప్రశస్తమైన వస్తువులన్నిటినీ మరలా తిరిగి వాటిని లెక్క పెట్టి తిరిగి మరలా ఇచ్చి ఆ ఇశ్రాయేల్ ప్రజలకు, యూదులకు చెప్పినట్లుగా చూడొచ్చు, తీసుకెళ్ళి మళ్ళీ మీరు మీ దేశంలోకి తీసుకెళ్ళి, అంటే యెరూషలేముకి తీసుకెళ్ళి అక్కడ మందిరాన్ని కట్టి అక్కడ వీటిని పెట్టమని చెప్పినట్లుగా మనం చూడొచ్చు. అయితే ప్రియులారా, మనం ఈ మొదటి అధ్యాయం నుండి 2 విషయాలని నేర్చుకోవచ్చు. ఒకటి ఏంటంటే, అన్యుడైన రాజు అయినప్పటికీ దేవుడి ఆజ్ఞకు లోబడి విధేయత చూపించి తన క్రియారూపంలో కార్యం జరిగించి ఉన్నాడు. ఆయన దేవుడి యొక్క గొప్పతనాన్ని ఎంతో దగ్గరగా తెలుసుకున్నట్లు మనం చూడవచ్చు. అందుకే ఆయన ఏం చెప్పాడంటే, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశం చేసి ఉన్నాడు. దేవుడి యొక్క గొప్పతనాన్ని ఆయన ఎరిగి ఉండి ఆయన విధేయత చూపించి ఉన్నాడు. అయితే మనము మన దేవుడి యొక్క గొప్పతనాన్ని ఎంతవరకు తెలుసుకొని ఉన్నాము, ఎంతవరకు విధేయత చూపిస్తున్నాము, లేకపోతే మనము అడ్వాంటేజ్ తీసుకుంటున్నాము అనేది చూద్దాము. రెండో విషయం ఏంటంటే, ఏదైతే ఇశ్రాయేల్ ప్రజలు, ఆ యూదా ప్రజలు కోల్పోయినారో వాటన్నిటిని తిరిగి పొందుకున్నారు.